ఓకే. సో ఇప్పుడు పంచకర్ల సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా కిరణ్ భవన్ గారి ఫ్యాన్స్కి, గౌరీప్రియ గారి ఫ్యాన్స్కి, సాయి రాజేష్ గారి ఫ్యాన్స్కి, ఎస్కేఎన్ గారి ఫ్యాన్స్కి, అదేవిధంగా ధీరజ్ గారి అభిలాషులకి, శ్రేయాభిలాషులకి, మరి ముఖ్యంగా మా వైజాగ్ కుర్రాడు డైరెక్టర్ కూడా వారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మణిశర్మ గారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈరోజు ఈ వేదికను విచ్చేసి ఒక స్వచ్ఛమైన, అంటే పేరులో చెన్నై లవ్ స్టోరీ ఉండొచ్చు కానీ ఈ సినిమా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ బీచ్లో, అదేవిధంగా చీరాల బీచ్లో, ఈ ప్రాంతాల్లో తీసిన సినిమా. ఆ విషయం తెలిసిన వెంటనే నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నేను వచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి విచ్చేసిన శ్రీ కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ శ్రీ సార్ త్రిపులార్ గారికి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను. ఇదివరకు గతంలో సినిమాలు చూసి సమాజంలో యువకులు పాడైపోతున్నారని చెప్పేవాళ్ళండి. కానీ ఈరోజు రోజులు మారిపోయినాయి. సమాజంలో సంఘటనలు చూసి యువకులు పాడైపోతున్నారు. సో కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సాయి రాజేష్ గారు ఇలాంటి ఒక మంచి సినిమాలు తీసి యువతకు మళ్ళీ ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమని పంచాలి అని చెప్పని సినిమాల ద్వారా సమాజాన్ని మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా చూసుంటారు కదా, పెళ్లి చేసుకుంటామని చెప్పి తోసేడాలు, పెళ్లి చేసుకున్నాక కుక్కర్లో పెట్టేడాలు. సో ఇవన్నీ వద్దు. ప్రేమ అనేది ఒక మంచి అనుభూతి. ఆ అనుభూతిని ఈ సినిమా ద్వారా మళ్ళీ యువతరానికి పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ థియేటర్లో నాకున్న అనుబంధం ఏంటంటే, చిన్నప్పుడు ఖుషీ సినిమా ఇదే థియేటర్లో చూశాను నేను. మొన్న రీసెంట్గా ఓజీ సినిమా కూడా ఇదే థియేటర్లో చూశాను. మళ్ళీ ఇదే థియేటర్లో మన చెన్నైలో సాంగ్ చూడడం నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందాన్ని కలిగించింది. అదే ట్రెండ్ కొనసాగిస్తారని, ఈ సినిమా కూడా సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి నేను రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, జనరల్గా మనకి పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ నుంచో, మురుగునీరు నుంచో, ప్లాస్టిక్ నుంచి వస్తుంది అనుకుంటున్నామండి. కానీ ఈ మధ్య సాంగ్స్ నుంచి కూడా వస్తుంది. ఈ సాంగ్ ప్రత్యేకంగా, అంటే మనకి ఈ మూవీలో సాంగ్స్ ప్రత్యేకంగా తీసుకుంటే సాంగ్స్ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుందో మణిశర్మ గారు మళ్ళీ ఒకసారి ఈ తరానికి చూపించారు. సో కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపున ఇలాంటి పొల్యూషన్ లేని సాంగ్స్ని ప్రజలకు అందించి, ముఖ్యంగా మంచి స్వరాల్ని, మంచి గాయకుల్ని వేదిక మీద తీసుకొస్తున్న శ్రీ మణిశర్మ గారిని మరొకసారి నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా మరింత హిట్ అవ్వాలని, అదేవిధంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్లు కానివ్వండి, నటీనటులు కానివ్వండి, ముఖ్యంగా చూసిన మీకు కానీ అత్యంత ఆనందాన్ని కలిగించాలని, ప్రేమని పంచడం కూడా మీకు నేర్పించి తీరుతుందని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఈ సినిమాలు అన్ని సినిమాలు బాగుండాలి, అందరి సినిమాలు ఆడాలని కోరుకునే రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. ట్రూ వర్డ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. సో ఇప్పుడు